సంతోషం. సంక్రాంతి పండుగ సందర్భంగా రాజమండ్రిలో ఉండేటువంటి కళాకారులు, ముఖ్యంగా మిత్రులు సినీ యాంకర్ ఆనంద్ గారు, వారి కళాబృందం అందరూ కూడా మంచి కార్యక్రమాన్ని తీసుకుంటున్నారు. నాకు ఈ మధ్యనే ఆనంద్ పరిచయం అయిన మంచి కళాకారుడు ఆయనలో ఉన్నారు. 10 మంది కళాకారులకి ఏదో రకమైనటువంటి ఆనందాన్ని కలుగు చేయాలి, కళాభిమానులకి అందరికీ ఆనందాన్ని కలుగు చేయాలనేటువంటి తపనతో ఉంటారు ఆనంద్. అది నేను ఖచ్చితంగా ఆయనలో గమనించాను. బేసికల్గా నేను ఒక ఉపాధ్యాయుడిగా జంగారెడ్డిలో పనిచేస్తూ ఉంటాను. గవర్నమెంట్ స్కూల్ హెడ్ మాస్టర్గా పనిచేస్తూ ఉంటాను. అన్ని సందర్భాలలో నాకు ఆనంద్ గారు వాట్సాప్లో ఇన్విటేషన్ పెడతారు. వాట్సాప్ రండి, ఇన్విటేషన్ పెట్టడం కాదు, ఇన్విటేషన్ నా పేరు కూడా వేస్తూ ఉంటారు. కానీ చాలా సందర్భాల్లో రాలేని పరిస్థితి. ఆయన ఫోన్ ఎవ్రీడే నాకు గుడ్ మార్నింగ్ టచ్లో ఉంటాయి. ఎప్పుడు నాకు మాస్టర్ గారిని పలకరిస్తూ ఉంటారు. చాలా తక్కువ మంది ఉంటారు అలాంటి వాళ్ళు, కళ కోసం తాపత్రయపడేవాళ్ళు. కళాకారులు అందరూ నవ్వుతూ ఉంటే చూడాలి అనుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. రాజమండ్రిలో ఆనంద్ గారి సముదాయ శైలిలో చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం చేయడం అందరి కళాకారులకి, కళాభిమానులకి అందరికీ కూడా చాలా సర్వదా అది ఆమోదయోగ్యం, ఆనందకరం కూడా. అలాంటి మహానుభావుడు, ఇలాంటి మంచి టీవీ చూశాను. 2 పాటలు కూడా విన్నాను. నేను కింద కూర్చున్నాను, ఏదో ఫోన్ వస్తే పద్మజ గారు ఈ మధ్యన నేను కూడా చూశాను మేడంని. నన్ను ఆకుబిడ్డు స్టేట్ వైడ్ ఏదో సింగింగ్ కాంపిటీషన్కి వచ్చారు, రెగ్యులేట్గా వచ్చారు. సో గుడ్ నెంబర్ ఆఫ్ ఆర్టిస్ట్ రాజమండ్రి కళాకారులకు పుట్టింది రాజమండ్రి. ఇలాంటి అద్భుతమైన మంచి మంచి సింగర్స్, మంచి బాగా పాడుతున్నారు, మంచి వాయిస్ ఉంది మీ దగ్గర. ఇలా మీతో పోయిన ఆయన. సో యూఆర్ హ్యావింగ్ ఏ గుడ్ మంచి కల్చర్, వాయిస్ కల్చర్ ఉంది. సో ఇలాంటి వేదికలు కూడా మనకు దొరకడం అదృష్టంగా భావించాలి. ఎంతమంది ఆనంద్ లాంటి వాళ్ళు ఉంటారు. ఇది ఆనంద్ గారి సత్కార సభ గారి కానీ తాపత్రయపడతారు ఆయన. నేను ఆయనలో గమనించేది అది. కళాకారులు అందరూ చల్లగా ఉండాలని, అందరూ మనసుల్ని దోచుకుని ఆనంద్ కూడా మరింత చల్లగా ఉండాలని. మనందరూ చేయిస్తే 10 మంది వచ్చారు. నేను యాక్చువల్గా ఇవాళ వచ్చే పని కూడా కాదు. ఎవరు శుభాకాంక్షలు. తెలుగు వారికి అత్యంత ప్రధానమైనటువంటి పండుగ సంక్రాంతి. నూతన సంవత్సరం అంతా కూడా జేసస్ ఆశీస్సులతో, రామచంద్రమూర్తి ఆశీస్సులతో, అల్లా ఆశీస్సులతో అందరూ హ్యాపీగా పుట్టింది కానీ ఏది కానీ తాడేపల్లి కూడా చాలా ప్రోగ్రాంలో పాల్గొన్నాం. గురువు గారి వాయిస్ దేవుడు ఇచ్చిన వరం, ప్రేమ అవడం వల్ల అనుకుంటాను. 5 గంటలు 6 గంటలు పడుకుంటారు. ఉదయం 10 గంటలకు స్టార్ట్ చేస్తే రాత్రి 10 దాకా కూడా వాయిస్ తేడా ఉండదు. దట్ ఈజ్ మాస్టర్. ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ